హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రీ కేనార్ ఫుడీస్. నేనైతే ఈరోజు ప్రిపేర్ చేసే వంటకం ఏంటంటే ఆవకాయ ఫ్రైడ్ రైస్ అండు. ఆవకాయ అయితే తెలుసు, బట్ ఫ్రైడ్ రైసా? కొత్తగా వింటారు కదా. ఆవకాయ అయినంగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. మరి వాటికి ఇంకొంచెం రెసిపీ యాడ్ చేసి టేస్టీగా ఆవకాయ అయితే తయారు చేస్తాను. మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే ఆవకాయను జాడీలో పెట్టి కొంచెం కొంచెం తినేసుకుందాం రా అని చెప్పేది. నేనేం చేశానంటే కొంచెం అందులోకి తీసేసుకొని ఆ, దాన్ని ఫ్రై చేసి కొత్త రెసిపీ చేశానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం పక్కన ఒక బెల్ ఉంటుంది, కొట్టేసేయండి. మంచి మంచి కంటెంట్ వస్తాయి, స్కిప్ చేయకుండా చూసేసేయండి మరి పూర్తిగా. ఇక మా అమ్మ వాళ్ళకు తెలియకుండా అయితే ఆవకాయ నొక్కేసాను. మరి వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే స్వర్గం కదండి. ఇప్పుడైతే మరి నేను కొంచెం రెసిపీ యాడ్ చేస్తున్నాను. ఆవకాయకి ఇంకొంచెం రెసిపీ యాడ్ చేసుకుంటే లొట్టలు వేసుకుంటూ తింటారండి. 100%గా చెప్తున్నాను. ఇప్పుడైతే ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో రైస్ వేసుకొని తర్వాత ఒక 5-6 ముక్కల ఆవకాయ అండి, మనం జాడీలో పెట్టేసుకున్న ఆవకాయ అయితే మంచిగా అయిందండి. దాన్ని తీసుకొని ఇప్పుడైతే నేను ఆ రైస్తో కలిపేసుకుని ఇలా నెయ్యి వేసుకొని డైరెక్ట్గా తినేయచ్చు. బట్ ఇంకొంచెం ఇప్పుడు నేనేమన్నా అంటే ఆవకాయ ఫ్రైడ్ రైస్ అన్నానండి. ఎగ్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇప్పుడైతే నేను ఎగ్ వేయట్లేదు, ఓన్లీ ఫ్రై చేసి తింటేస్తాను. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. 100% చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్లో చెప్పండి ఎలా ఉంటుందో. ఆవకాయ ఎంతమందికి ఇష్టమో కామెంట్ ఖచ్చితంగా చేసేయండి. ఇప్పుడు తర్వాత అది కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక పెద్ద ముకుడు తీసేసుకొని, మేమంటే ముకుడు అంటాము, ఇక మీరేమంటారో కామెంట్లో చెప్పండి. ఇంకొంచెం వేడిగానే పల్లీలు తీసుకున్నానండి. కొన్ని తీసుకొని మెల్లిమెల్లగా ఫ్రై చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాత్రం మాడిపోతుందండోయ్. ఇక ఫ్రైడ్ రైస్ ఆవకాయ అంటే ఆవకాయ అంటేనే చాలామందికి ఇష్టం అండి. తెలియని వాళ్ళు ఏమన్నా ఉంటే ఆవకాయ అయితే నార్మల్గా అయితే సిటీలలో అయితే మనం ఏమంటారు ప్యాకెట్లలో దొరుకుతుంది, బట్ ఊళ్ళల్లో అయితే జాడీలో పెట్టుకుని రియల్గా తినేస్తారండి. ఇప్పుడైతే మన పల్లీలు అయితే ఫ్రై అయ్యాయి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసినాం, తర్వాత ఆవాలు కూడా వేసేసాం. అవి కూడా మంచిగా గోలే టైంలోనే పచ్చిమిర్చి అండి ఒక 3 చిన్నగా కోసేసుకొని అవి కూడా వేసేసుకున్నాం. అలా వేసుకున్న తర్వాత ఇంకేం చేస్తామనంటే మనం కొంచెం లైట్గా ఫ్రై అయ్యేతోటే 2 ఎండుమిర్చీలు మధ్యలోకి ఇరిచేసి వేసేసుకుందాం. తర్వాత ఏం చేస్తామనంటే మనకు కరివేపాకు అండి, టేస్ట్ రావాలంటే కరివేపాకు ఉండాలండి. ఇక ఆవకాయ స్థితికి వచ్చేస్తే ఆవకాయ అయితే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటేనే అదృష్టండి. ఇక కొంతమంది సిటీ వాళ్ళకి తెలియదు, కొంతమందికి తెలిసి ఉంటుంది. బట్ పల్లెటూరులో మాత్రం సూపర్గా ప్రతి ఒక్కరూ జాడీల్లో పెట్టుకొని కర్రీస్ లేనప్పుడు తినేస్తారండి. సరే, తర్వాత కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకున్నా, అది కొంచెం లైట్గా అదే ఉడితోటే తర్వాత ఒక 3 టమాటాలను మంచిగా స్లైసెస్ లాగా కోసేసి అవి కూడా వేసేసుకున్నాయి. ఎలా గోలాలి అని అంటే అన్నీ మంచిగా గోలాలి. అన్నీ తొందరగా వేసేస్తున్నావు, లేట్గా వేస్తే ఏమవుతుంది అనుకుంటున్నారా? అన్నీ తొందరగా వేయడం వల్ల ఒక్కొక్కటి ఫాస్ట్గా గోల్ అవుతుంది. ఇప్పుడైతే టోటల్గా గోల్ అయ్యడానికి ఏం చేస్తానంటే చిన్న చిట్కా ఏంటిదంటే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసేయండి. సాల్ట్ ఎందుకు వేస్తానంటే కొంచెం చూసారు కదా, సాల్ట్ ఎందుకు వేస్తానంటే ప్రతి ఒక్కటి మంచిగా ఫ్రై అవుతుంది. ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్కటి ఫ్రై అవుతుంది. ఇక ఫ్రై అయిందంటే ఇంతకుముందు మనం ఆవకాయతో కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదా, వేసేసుకోండి. ఆవకాయతో కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని ఎలా మిక్స్ చేయాలంటే మొత్తం టోటల్గా ఇది పల్లీలు అన్నీ మంచిగా ఈ ఆవకాయ రైస్కి అయితే మంచిగా పట్టేటట్టు కలిపేసేసుకున్నాం. ఇప్పుడు టాపిక్లో అయితే ఆవకాయ అనగానే చాలామందికి అసలు మామిడికాయ అనగానే నోట్లో నీళ్ళు ఊరుతాయండి. అలాంటిది జాడీలలో పెట్టుకొని కారంగా నెయ్యి వేసుకొని తింటే వేడిగా తింటే అద్భుతం కదండి. ఆ అద్భుతాన్ని మరో అద్భుతం చేశానండి. మరి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేస్తేనే కదా ఈ ప్రాసెస్ అనేది తెలుస్తుంది. సూపర్గా టేస్టీగా
చిన్న వాళ్ళు పెద్దలు అందరు కలిపి తినేస్తారు. ఇప్పుడు ఇందులో ఇంకేం యాడ్ చేయట్లే అండి. కొంచెం ఇంతకుముందు కొంచెం సాల్ట్ వేసాము, బట్ కావాలంటే తక్కువ అనిపిస్తే తర్వాత వేసేసుకోండి. ఇప్పుడైతే కారం ఉప్పులు ఇవే కారాలు మసాలాలు ఏం వేయద్దండి, ఎందుకంటే ఆవకాయలో అన్ని కారాలు మసాలాలు అన్నీ వేసాం కాబట్టి ఇందులో వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మనకు వేడి వేడిగా ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను వేడి వేడిగా లొట్టలు వేసుకుంటూ తినేస్తాను. నేను చెప్పిన పద్ధతిలో చేసేసుకోండి. ఆవకాయ ఫ్రైడ్ రైస్ని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉందండి. పిల్లలు పెద్దలు అందరు కలిసి తినేస్తారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, కొట్టేసండి. థ్యాంక్ యూ అండి.